అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం అయితే ఉంటుంది. అలాగే మన శాంతి నిలయంలో కొలువు శ్రీనివాస స్వామి వారికి ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారు చందనంలో నిరంతరం కూడా దర్శనం ఇస్తారు. ఎల్లప్పుడూ మనకి దర్శనం ఇస్తారు కదండి. ఆ విధంగా మనకి ఈరోజు మీకు చూపిస్తూ అలంకరణ చేస్తున్నాను చూడండి. నేను ప్రతి సంవత్సరం కూడా సింహాద్రి అప్పన్నగా ఆ వెంకటేశ్వర స్వామిని అలంకరించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం భోగ శ్రీనివాస స్వామి వారికి ఈ విధంగా చేయటం జరిగింది. ఈ సంవత్సరం ఉగ్ర శ్రీనివాస స్వామి వారికి ఆ నరసింహస్వామి యొక్క అలంకారం చేస్తున్నాను చూడండి, చందన అలంకారం. ప్రతిరోజు కూడా ఎలా అయితే సింహాచలంలో స్వామివారు దర్శనమిస్తున్నారో చందనంతో, అలానే ఇక్కడ కూడా మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు స్వామివారు. చూడండి, ఈ విధంగా స్వామివారికి చందనం కూడా అలంకరించడం జరుగుతుంది. అలంకరించిన తర్వాత ఈ విధంగా క్లాత్ వేసి మొత్తం కూడా ఆ రౌండ్ వచ్చేలాగా చేస్తాము. అయితే ఇక్కడ సింహాచలంలో ఎందుకు ఈ ఒక్కరోజే చేస్తారు అంటే కనుక, స్వామివారు ఈ ఒక్కరోజే అంటే ఇదే రోజున అందరికీ కూడా కనిపించారంట. దానికి గుర్తుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం, చందనోత్సవ నిజరూప దర్శనాన్ని ఇవ్వటం. అయితే పూర్వకాలంలో స్వామివారు పుట్టలో ఉండిపోయారట. పుట్టలో నుండి బయటికి రావటానికి ఏం చేయాలని అందరినీ కనుక్కుంటుంటే అప్పుడు స్వామివారే సెలవించారంట, నాకు ఈ పుట్ట కరిగేంత వరకు కూడా పాలుతో అభిషేకం చేస్తూ నా విగ్రహాన్ని బయటికి తీయమని చెప్పారట. అలానే అక్కడ ఉన్న అర్చకులందరూ కూడా కలిసి ఆ పాలతో అభిషేకం చేసి, ఆవు పాలతో అభిషేకం చేసి ఆ మెల్లగా కరుగుతుంది కదండి, అలా కరుగుతూ కరుగుతూ స్వామివారి నిజరూపం దర్శనం అయిందంట. అదే ఈరోజు అక్షయ తృతీయ రోజు ఆ నిజరూప దర్శనం అయిందంట. ఆ రోజు నుండి కూడా స్వామివారు ఒక కోరిక కోరుతారట. ఏమిటంటే కనుక, ఎంతైతే మీరు పుట్ట మట్టి ఎంతైతే తీశారో మీరు అంత చందనాన్ని నాకు పెట్టండి, సంవత్సరంలో ఒక్కరోజు నిజరూపంలో మీ అందరికి కూడా అనుగ్రహిస్తాను అని చెప్పారు నరసింహస్వామి వారు. అదేవిధంగా పుట్టను చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా చందనం అలంకరించడం జరుగుతుంది. అలాగే ఈ చందనము డైరెక్ట్గా అయితే మనకు అంటించరండి. ఇక్కడ మేము చూపించినట్లుగా అంటించరు. ఇదేంటంటే మనం ఈ 3 రోజులు కానీ 2 రోజులు ఉంచడానికి మాత్రమే చేస్తాము. అయితే మనకి క్లాత్స్ ఉంటాయి చూడండి, నేత చీర, నేతకు సంబంధించినవి, అంటే కొంచెం ఖాళీగా ఉంటాయి. పట్టుకు సంబంధించినవి, కొంచెం పట్టు కాటన్ 2 కలిపి ఉంటాయి. అలాంటి క్లాత్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక లేయర్ అంతా కూడా స్వామివారికి చందనం పెట్టేసి తర్వాత ఆ క్లాత్ని మళ్ళీ చుడతారు. దాని మీద ఇంకోసారి అలా ఈ చందనం అలా పూస్తూ ఆ చందనాన్ని మొత్తం కూడా అలంకరించేస్తారు. ఒక సుమారు ఎలా ఉంటుందంటే శివలింగ ఆకారంలోకి తీసుకొస్తారు. అలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆ రౌండ్ షేప్ అయితే తీసుకొస్తారు. ఆ తర్వాతే మనకు మిగతా యొక్క కార్యక్రమాలు అయితే చేస్తారు. అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా లేయర్గా పెట్టుకొస్తేనే, అంటే మనం ఏంటంటే ముద్దలుగా చేస్తాం. ముద్దలుగా చేయరండి అక్కడ. ఎలా అంటే మీకు చందనం ఎలా ఉంటుందంటే కనుక, ఒక వాటర్ కలిపి ఎలా అయితే ఉంటుందో పేస్ట్, అంటే మనకు బొట్టు పెట్టుకోవడానికి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. దాన్ని చక్కగా ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ తర్వాత అలా పెట్టుకుంటూ వచ్చేసరికి మనకి ఆ చందనం అనేది పగుళ్ళు అయితే రాదు. ఎన్నేళ్ళుండా కూడా అలానే ఉంటుంది. అది స్వామివారి యొక్క మహిమ. అలాగే వీటిలో సుగంధ ద్రవ్యాలు కూడా వేస్తారండి. వాటిలో కుంకుమ పువ్వు, జాపత్రి, మిగతా కొన్ని సుగంధ ద్రవ్యాలతో కూడిన లేపనాలన్నీ కూడా ఆ చందనంలో వేసి ఆ చందనముని స్వామివారికి అద్దటం అనేది జరుగుతుంది. ఫస్ట్ 3 మణుగుల చందనాన్ని, మరొక 3 మణుగుల చందనాన్ని, తర్వాత ఆ 9 మణుగుల చందనాన్ని అయితే స్వామివారికి సమర్పించి మనకి దర్శనాన్ని ఇస్తారు. ఇప్పుడు ఒక 3 మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. తర్వాత మరొకసారి అలా 3 సార్లు అయితే చందన సమర్పణ అయితే ఉంటుందండి. ఇవి కూడా చందనం కూడా అక్కడే ఆలయం దగ్గరే మనకి సాన్లు ఉంటాయి, అక్కడ తీసి స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్వామివారి యొక్క అలంకారం అంతా కూడా చేయడం అనేది జరిగిందండి. చూశారు కదా, స్వామివారు చూడండి ఎలా ఉన్నారో, అచ్చం సింహాచలంలో ఎలా అయితే ఉంటారో అలా వచ్చారు. కాకపోతే ఇక్కడ నామం అయితే పెట్టాను, కానీ ఆ నామం కొంచెం క్రాస్ రావడం అనేది జరిగింది. అది ఎలా ఉంది అనేది మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆ చంద్రమ అలంకారం అంతా కూడా నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా
స్వామివారి యొక్క చందనాలంకారం. చందనం ఎలా అయితే విటి రోజుల్లో స్వామివారు ఎలా అయితే దర్శనమిస్తారో, ఆ రూపంలో మన భోగ శ్రీనివాస స్వామివారు రెడీ అయ్యి మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి కూడా నామం ఎలా పెట్టాలో చూడండి. నామం పెడతాను చూడండి. ఇక్కడ ఈ విధంగా అయితే అలంకరించడం జరుగుతుంది. అలాగే మీకు రేపటి వీడియోలో లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ మనకి ఎలా దర్శనమిస్తారంటే లక్ష్మీ నరసింహస్వామి వారిగా మనం ఎప్పుడు కూడా పూజిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిగా పిలవటం జరిగింది. ఆ యొక్క కథను రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఎలా వచ్చారు స్వామివారు అనేది రేపటి వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. రేపటి వీడియోను కూడా ఎలానే చూడవలసిందిగా నేను కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. అయితే వీడియో ఇక్కడితో ఎండ్ అవ్వలేదు, ఇంకా ఉంటుంది. వీడియోని ఇక్కడ నుండి కూడా వీక్షించండి. నామం ఎలా పెట్టాననేది వీక్షించండి. ఇదండి ఇక్కడ నుండి వస్తుంది. తప్పకుండా చూడండి, స్కిప్ అయితే అస్సలు చేయకండి.